హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు అయితే సింపుల్ డిజైన్ అనేది చూపిస్తున్నా. ఇది కూడా మన సబ్స్క్రైబర్ అడిగారు, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి ఈ ఫోటో అనేది సెండ్ చేశారనమాట. చేసి ఈ డిజైన్ ఎలా చేసుకోవాలి అని అడిగారు. దీనికి కావాల్సిన మెటీరియల్ అంతా చూపిస్తున్నా. ఫస్ట్ గ్లాస్ మార్కింగ్ పెన్సిల్, మనకి మెయిన్ ఈ డ్రా చేసుకోవడానికి పెన్సిల్ అనేది ఇంపార్టెంట్. తర్వాత నార్మల్ మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా అది, అండ్ సన్నటి సూది. ఈ సూది కూడా 10 నెంబర్ తీసుకోండి లేదా 12 నెంబర్ తీసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి జర్దోసి తీసుకోవాలి, అవి కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి తీసుకోవాలి. అండ్ తర్వాత గ్లాస్ బీడ్స్, చెమ్కీస్, ఇవన్నీ కూడా మీరు కావాల్సినవి అనమాట, చూపించాను కదా. అండ్ తర్వాత ఇక్కడ డిజైన్ స్టార్టింగ్ నుండి ఏదైతే మనం డ్రా చేసామో స్టార్టింగ్ నుండి నీడిల్ అనేది పైకి తీసుకుని ఇప్పుడు ఒక 2 కట్ బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలి. అవి ఎంతవరకు సరిపోతాయి అనేది మనకు ఐడియా ఉంటుంది కదా, అక్కడ నీడిల్ అనేది కిందకి దించేయాలి. తర్వాత ఇప్పుడు ఒక బీడ్ ముందర నుండి ఇలా పైకి నీడిల్ అనేది తీయాలి. తీసి ఆ బీడ్ లోపల నుంచి మళ్ళీ నీడిల్ అనేది బయటకు తీసుకుంటూ ఇలా 2 బీడ్స్ చొప్పున కంటిన్యూ చేసుకోవాలి. నేనైతే చెప్పేది క్లియర్గానే అర్థమవుతుంది అని అనుకుంటున్నా. చూడండి, చూస్తే కూడా క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఎక్కడైనా స్కిప్ చేసుకుంటూ వెళ్తే మీకు డిజైనింగ్ అనేది రాదనమాట. అంటే మనం చూస్తూ అంటే టైంపాస్కి చూసే వాళ్ళు అయితే ఓకే, కానీ మీరు వెళ్ళి ట్రై చేయాలి అనుకుంటే పూర్తిగా వీడియో అనేది చూడండి. ఎందుకంటే నేను మధ్య మధ్యలో టిప్స్ అవి షేర్ చేస్తూ ఉంటాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ టిప్స్ అనేవి చెప్తూ ఉంటాను. అందుకనే వీడియో అనేది పూర్తిగా చూడండి. అండ్ మీకు ఏమైనా డిజైన్స్ కావాలి అన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినట్లయితే నేను మన నెక్స్ట్ వీడియోస్లో కన్ఫామ్గా షేర్ చేస్తాను. అలాగే మన ఛానల్ని మీరు చూసి ఏదైనా డిజైన్ చేసుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫోటో అనేది సెండ్ చేయండి. నేను మన నెక్స్ట్ వీడియోస్లో ఆ డిజైన్ అనేది మన వీడియోస్లో అవి అప్లోడ్ చేస్తాను. ఎవరైతే చేశారో వాళ్ళ నేమ్ అవి కూడా చెప్తాను. అండ్ ఇక్కడ ఫ్లవర్ మధ్యలో వచ్చేసరికి ఒక 2 mm బీడ్ అనేది కుడుతున్నాను. ఈ బీడ్ వచ్చేసరికి ఒక 2 టైమ్స్ అలా కుట్టుకోండి. ఎందుకంటే ఈ కిందవన్నీ కూడా ఈ కట్ బీడ్స్ అన్నీ కూడా బీడ్ లోపల నుంచి బీడ్ కింద కుట్టాం కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ బీడ్ మాత్రం కొంచెం ఒక 2 అనేవి స్టిచ్చెస్ అనేవి వేయండి, సరిపోతుంది. దాని తర్వాత ఇక్కడ జర్దోసి తీసుకుంటున్నా. ఈ జర్దోసి కూడా నాకు ఫస్ట్ ఎంత సైజ్ పెటల్ కావాలి అనేది చూసుకుని దాన్ని బట్టే కట్ చేసుకున్నా. ఇక్కడ 5 పెటల్స్ వస్తాయి మొత్తం ఈ ఫ్లవర్కి. ఇలా మనం ఏదైతే ప్లేస్లో నీడిల్ అనేది బయటకు తీసామో సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ కిందకి దించేస్తే ఇలా లూప్లా వస్తుంది. ఇప్పుడు దీనికి ఒక టాకా అనేది వేయాలన్నమాట. అంటే టాకా వేయలేదనుకోండి పైకి లెగిసినట్టు ఉంటుంది. టాకా వేస్తే ఏంటంటే ఈ పెటల్ టైప్ వచ్చేస్తుంది. ఇలాగే 5 పెటల్స్ కూడా కుట్టేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ డిజైన్ మీరు బయట చేయించుకుంటే ఇంచుమించుగా 1500, 2000 అలా ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే ఇది చూసారు కదా, సైడ్లో పిక్చర్ యాడ్ చేశాను. బ్లౌజ్ అంతా కూడా ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా వచ్చింది. ఇలాంటి డిజైన్స్ ఏంటంటే మీరు ఫస్ట్ అంటే ఈ కొమ్ము ఉంది కదా, ఇది కుట్టేసుకున్న తర్వాత మీరు ఎంత లెంత్లో కావాలో మిగతావన్నీ కూడా చూసుకుంటూ కుట్టుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. అంటే ఫస్టే మార్కింగ్ చేసుకునే కంటే కూడా ఒకటి కుట్టుకున్న తర్వాత ఎంత లెంత్లో వచ్చింది ఏంటి అనేది చెక్ చేసుకున్న తర్వాత మిగతావి అనేవి డ్రా చేసుకోండి, ఈజీగా ఉంటుంది. అండ్ లాస్ట్లో నేను ఇది ఎలా డ్రా చేసుకోవాలనేది కూడా నేను ఒక క్లిప్ అనేది యాడ్ చేశాను, వీడియో ఫుల్గా చూడండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేవి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్స్లో అడగండి. నేను కామెంట్స్లో ఆన్సర్ ఇచ్చేది అయితే నేను చెప్తాను. ఒకవేళ లేదు అనుకుంటే నేను ఇంకొక వీడియో ఏదైనా చేస్తాను కదా, ఆ వీడియోస్లో మీ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. అలాగే ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ నేనైతే స్టిచ్చింగ్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీలో ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉంది, మేము నేర్చుకోవాలి అనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు నాకు కామెంట్స్లో చెప్పండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 2 ఫ్లవర్స్ కూడా నేను కంప్లీట్ చేసేసాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను యూజ్ చేసిన చెమ్కి వల్ల మీకు కొంచెం ఆడ్గా ఉంది డిజైన్ అనేది. మీకు ఏంటంటే కొంచెం స్మాల్ సైజు చెమ్కీస్ అనేవి యూజ్ చేయండి. అంటే ప్రజెంట్ నా దగ్గర ఉన్న మెటీరియల్తోనే నేను ఈ డిజైన్ అనేది చూపిస్తున్నా. మనం చూస్తున్న డిజైన్లో అయితే నేను అది ఇక్కడ పక్కన కొంచెం జూమ్ చేసి పెడతాను, ఫోటో చూడండి. అక్కడ చాలా చిన్ని చిన్ని చెమ్కీస్ అనేవి యూజ్ చేశారు, అందుకనే లుక్ అనేది చాలా బాగుంది. ఇక్కడ నా దగ్గర కొంచెం పెద్ద చెమ్కీస్ అయిపోయాయి. ఇక్కడ ఏంటంటే ఒక కట్ బీడ్, ఒక చెమ్కి కలిపి కుట్టుకోవాలన్నమాట ఈ విధంగా. ఇవన్నీ కూడా నేను చాలా క్లియర్గా తీస్తాను వీడియో అనేది. ఎందుకంటే చాలామందికి విన్నదానికంటే కూడా చూసింది బాగా అనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే ఎంత చూసినా కూడా
ఒకరి మాట అర్థం చేసుకుని కుట్టుకోగలుగుతారు. అందుకనే నేను ఏంటంటే 2 కూడా క్లియర్‌గా చెప్దామనే చూస్తాను. ఇలా ఉంటుందన్నమాట ఫుల్‌గా డిజైన్ అనేది అయిపోయిన తర్వాత. ఇది ఆల్ ఓవర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ చాలామంది మీరు బ్యాక్ సైడ్ ఎలా ముడి వేస్తారని అడుగుతూ ఉంటారు కదా! ఇక్కడ చూడండి చాలా క్లియర్‌గా చూపిస్తున్నా. ఆల్రెడీ మన దగ్గర ఉన్న స్టిచెస్ ఉంటాయి కదా ఇలాగా. అందులో ఏదో ఒక దానిలోంచి ఇలా నీడిల్ అనేది బయటికి తీసుకొని ఒక లూప్ క్రియేట్ చేసుకొని, ఈ లూప్‌లో నుండి ఒక 2, 3 రౌండ్స్ లోపల నుండి తీసేయండి బయటికి. చాలా ఈజీగా వస్తుంది. ఏంటంటే మీరు దేనికైనా కూడా ఇలాగే చేసుకోవాలి. అండ్ ఈ డిజైను మీ ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ మీద కూడా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా కూడా నార్మల్ థ్రెడ్‌తోనే ఉంటుంది కాబట్టి మీకు బ్యాక్ సైడ్ ఇరిటేషన్ కూడా ఏముండదనమాట. అంటే కాటన్ థ్రెడ్డే కదా మనం యూజ్ చేస్తున్నాం అందుకు. తర్వాత ఇక్కడ చూసారు కదా డిజైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక కొమ్మలా గీసి అది కూడా కొంచెం వంపు ఉండాలి చూసుకోండి. అండ్ తర్వాత ఒక ఫ్లవర్ వేసాం కదా దాని నుండి ఇంకొంచెం కింద నుండి ఇంకొక ఫ్లవర్ అనమాట. ఆ తర్వాత ఇవి నార్మల్ గీసుకున్నా ఓకే, లేకపోయినా ఓకే, మీరు డైరెక్ట్‌గా కూడా కుట్టేసుకోవచ్చు. ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్స్‌లో చెప్పండి మర్చిపోకండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.